ఓ ఓటరు మహాశయ, నేటి నుండి అభ్యర్థి వాళ్ళ అవసరం తీరింది. ఇక నుండి నీ అవసరాలు తీరాలి సోదరా. ఇప్పటిదాకా నాయకులు నీ ఇంటికి వచ్చారు. ఇప్పుడు నువ్వు నాయకుల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ గెలుపు కోసం నీ కాళ్ళు పట్టుకున్నారు. నీ పనుల కోసం ఇక నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. ఓ ఓటరుడా, కాళ్ళు పట్టుకున్నారనో, డబ్బులు ఎక్కువ ఇచ్చారనో సానుభూతి చూపించి నీ విలువైన ఓటు హక్కును అమ్ముకోకు. నీ భవిష్యత్ జీవితాన్ని వాళ్ళ చేతిలో బందీ చేయకు మిత్రమా. జర ఆలోచించి ఓటేయని ఈరోజు మోతే శివకుమార్ గారు పంపించారు ఆజ్ కీ బాత్లో. నిజంగా అండి, నిన్న మేము కళ్ళారా చూసాం. ఏంటి ఆ ఊరి పేరేంటి, ఫైజాబాద్ దాటి ఇటు వస్తుంటే మనం నర్సాపూర్ దగ్గర దారిలో మధ్యలో ఒక చోట ఒక గ్రామంలో చూసాం మేము నిన్న. ఉప సర్పంచ్ కోసం కొట్టుకుంటున్నారు అక్కడ. గ్రామం పేరు కరెక్ట్గా గుర్తులేదు, నేను సరే చెప్తా మళ్ళీ చూసి. ఉప సర్పంచ్ పదవి కోసం నిన్న అక్కడ కొట్టుకుంటున్నారు. ఏంటి ఎందుకు గొడవ అంటే, సగం కొంతమంది ఎస్సీలు సగం గెలిచారంట, బీసీలు సగం గెలిచారంట. సర్పంచ్ బీసీ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు కొంతమంది వీళ్ళు కొంతమంది గెలిచారంట. ఇప్పుడు ఇంతవరకు ఆ గ్రామానికి ఉప సర్పంచ్ పదవి ఎప్పుడు బీసీలే వచ్చారంట. ఇంతవరకు అక్కడ ఎప్పుడు ఒక దళితులు ఉప సర్పంచ్ కూడా అవ్వలేదంట. ఇప్పుడేమంటారు, మేము గెలిచాం కదా, మమ్మల్ని ఉప సర్పంచ్ చేయండి అని చెప్పి వాళ్ళు. మీరు గొడవ పడకండి, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని వాళ్ళని చాలా హీనంగా అవమానించే పరిస్థితి నడుస్తూ ఉంది చాలా చోట్ల. అంటే ఎలక్షన్స్కి ముందు నాయకుడు ఎలా ఉంటాడో, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాయకుడు ఎలా ఉంటాడు అనడానికి ఇదొక నిదర్శనం అనమాట. ప్రజలు గుర్తుపెట్టుకోండి.